కుంచవరం గ్రామంలోని శ్రీ వారాహి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీన ఆరంభంగానున్న కోటి కుంకుమార్చనకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తెనాల్లో ఆవిష్కరించారు. కొల్లిపురం మండల గ్రామం కుంచవరంలో కొలువై ఉన్న శ్రీ వారాహి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 15 తేదీల్లో జరగనున్న అమ్మవారికి కోటి కుంకుమార్చనకు ప్రజలందరూ పాల్గొనాలని పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం గురువారం కోటి కుంకుమార్చన ఆహ్వాన పత్రికను బాలాజీ స్వామి ఆవిష్కరించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో యోగా గురువు ముద్దాభక్తుని రమణయ్య, వి ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామ్మోహన్ రావు, తుంగల శ్రీనివాస్, శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, సంగీత, టీచర్ పోతూరి వెంకట ఆదిలక్ష్మి, పెనుగొండ ప్రమీలారాణి, గోపు ప్రభారాణి, ముద్దాభక్తుని సామ్రాజ్యం, వరలక్ష్మి, కోట లక్ష్మీకుమారి, లక్ష్మీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. హరి ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. మన తెనాలి ప్రాంతంలో ఉన్న విశేషంగా కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవాలయంలో ఫిబ్రవరి నెల 11వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 5 రోజుల పాటుగా విశేషంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. దంపతులు, సువాసినీలు, బాలికలు, బాలలందరూ కూడా విశేషంగా ఈ కోటి కుంకుమార్చనకు వచ్చి తమ స్వహస్తాలతో కుంకుమార్చన చేసుకొని భగవతి పరదేవత యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రతినిత్యం కూడా 11వ తారీఖు 2వ నెల 2026 బుధవారము ఉదయం 8 గంటల నుండి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతినిత్యం కూడా ఉదయం పూట 8 గంటల నుండి 9 గంటల వరకు దంపతులచే కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికి కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తి ధర్మాలు ఉంటున్నాయి కాబట్టి ముందుగా దంపతులే వచ్చి కుంకుమార్చన చేసుకునే భాగ్యం కూడా కలిగిస్తున్నారు. అలాగే తర్వాత 9 నుండి మనకి సువాసినుల చేత, బాలల చేత, బాలికల చేత విశేషంగా ఈ కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సహిత ఈ కోటి కుంకుమార్చన జరగటం చాలా విశేషం. మన ఈ తెనాలి ప్రాంతంలో ఇంతమడికి కోటి కుంకుమార్చన ఇటీవల కాలంలో చూస్తే జరగలేదు. సుమారు ఒక దశాబ్ద కాలము దాటుతుందన్నమాట కోటి కుంకుమార్చన చేసి. దశాబ్ద కాలం తర్వాత మనకి తెనాలి ప్రాంతంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం కుంచవరంలో పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్లో విశేషంగా తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, మల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. భక్తులు కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పరదేవత యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. హరి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి కుంచవరంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో కుంకుమ పూజల గురించి స్వామివారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనందరం ఈ ప్రాంగణంలో ఎక్కడా లేనిది, ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి దేవాలయం వారాహి అమ్మవారి దేవాలయం కాబట్టి మనందరికీ కూడా చక్కటి అవకాశం ఒక 20 నిమిషాల దూరంలోనే ఉన్నప్పుడు మనందరం వినియోగించుకోవాలి. అక్కడ చక్కగా అర్చన సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా చాలా భక్తితో చేయిస్తారు. కాబట్టి అటువంటి చోట మనందరం కూడా కుంకుమార్చన చేసుకొని అందరం కూడా అమ్మ దయకు పాత్రులమై తరిద్దామని అందరికీ తెలియజేయండి. పక్కనే ఉన్నటువంటి కుంచవరం గ్రామంలో వారాహి అమ్మవారి దేవస్థానంలో 11వ తారీఖు నుంచి మనకి ఇంతమడికి 10 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది అని చెప్తున్నారు స్వామీజీ గారు. కోటి కుంకుమార్చన అనేది మళ్ళీ అలాంటి అవకాశాన్ని మనకి వారాహి టెంపుల్లో జరుగుతుంది కాబట్టి మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. దంపతులుగా వచ్చినా కూడా వాళ్ళకి ప్రముఖంగా ప్రాముఖ్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అందుకని కంపల్సరీగా ప్రతిరోజు 8 గంటలకల్లా కుంకుమార్చనలో పాల్గొనవచ్చు.